కాలం ఎప్పుడు ఎలా మారుతుంది, ఏం జరుగుతుంది అనేది కూడా అస్సలు ఎవ్వరికీ తెలియని సిచ్యువేషన్‌లో ఇప్పుడు పండుకి జరిగిన యాక్సిడెంటే నిదర్శనం అని చెప్పుకోవాలి. ఒక ఈవెంట్ నుంచి వస్తుండగా ఆనందపురం హైవేలో పండు అయితే యాక్సిడెంట్‌కి గురయ్యడం జరిగింది. వామిటింగ్ వస్తుందనేసి కారు పక్కకు ఆపి జస్ట్ అలా దిగి వామిటింగ్ చేసుకునే లోపు వెనక నుంచి స్పీడ్‌గా ఒక కోళ్ళ వ్యాన్ వచ్చి గట్టిగా ఢీకొట్టడం జరిగింది. దాంతో ఏకంగా కారు పండు కాళ్ళ మీద నుంచి వెళ్ళడం జరిగింది. ఈ విషయం తెలిసిన చాలా చాలా ఛానల్స్ ఎన్ని రూమర్స్ అంటే కాళ్ళు ఇంక రావని, పూర్తిగా ఇరిగిపోయి అని, డాన్స్ చేయలేడని ఇలా ఎన్నెన్నో రూమర్స్ అయితే చెప్తున్నారు. వాటన్నిటికి బ్రేక్ ఇవ్వడానికి మాత్రమే ఈ వీడియో అండి. ఎందుకు అంటే అంత సీరియస్ అయితే ఏమీ జరగలేదు పండుకి. నాకు ఈ విషయాలు ఎలా తెలుసు అనేది వీడియో లాస్ట్‌లో అయితే నీకు క్లారిటీ ఇస్తాను కంపల్సరీగా. సో, విషయానికొస్తే చెయ్యి ఫ్రాక్చర్ అవ్వడం, కాలు ఫ్రాక్చర్ అవ్వడం 2 కూడా వాస్తవమే. కానీ అది ఎంతవరకు సీరియస్ అంటే ఇప్పటికే ఆల్రెడీ చేతికి ఆపరేషన్ జరిగిపోయింది. ఈ 2 కాళ్ళు ఏదైతే ముడికికి, పాదానికి మధ్యలో డిస్‌లొకేట్ అయిందో దానికి ఆల్రెడీ ఒకటి సర్జరీ నిన్న అయిపోయింది. నిన్న మార్నింగే. ఈరోజు మార్నింగ్‌తో 2 సర్జరీలు కంప్లీట్ అయిపోయినాయి. సో, కంప్లీట్ అయిపోవడం వల్ల ఇప్పుడు ప్రాబ్లమ్ అయితే ఏమీ లేదు. ఎటువంటి సీరియస్ లేదు. కాకపోతే 6 మంత్స్ బెడ్ రెస్ట్‌లో ఉండాలి. మధ్యలో ఫిజియోస్ అంటే కొన్ని ఎక్సర్సైజులు చేయాలి. ఇవన్నీ చేస్తే కంపల్సరీగా పండు యథావిధిగా నడవగలడు. మరి ఇంతలాగా ఎన్నో ఫేమస్ సాంగ్స్‌కి డాన్స్ చేసిన మన పండు మళ్ళా కూడా డాన్స్ చేయగలడా అంటే 100% యెస్. కాకపోతే అంత హుషారుగా, అంత హుందాగా చేయడానికి కొంచెం టైం పడతది. కానీ ఇదంతా చూస్తే ఎలా అంటే మనకు ఒక మూవీ ఉంది 'స్టైల్' మూవీ. అందులో ప్రభుదేవా గారికి 2 కాళ్ళు పోతాయి చూసారు. అయినా సరే అతను కృషితో, పట్టుదలతో లారెన్స్‌ని ఎలా అయితే విన్ చేయడానికి ఒక గ్రూప్‌ని తయారు చేస్తాడో, ఈ సీన్ అంతా చూస్తుంటే నిజంగా ఆ సీనే గుర్తొచ్చి అక్కడ ఎంత ఎమోషనల్ అయ్యామో ఖచ్చితంగా ఇక్కడ అంతే ఎమోషనల్ అవుతాం. ఎవరైతే పండు గురించి ఇష్టపడతారో. ఓకేనా? ఇంతకీ ఈ విషయం నాకెలా తెలుసు అంటే అక్కడ ఎవరైతే ఒక మెయిన్ పర్సన్ ఉన్నారో పేరు అయితే నేను చెప్పదలుచుకోలేదు. ఆయన ద్వారా నాకు ఆ ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. ఎందుకంటే ఆయన స్వయానా మా బ్రదర్ కాబట్టి అలా నాకు ఆ ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది. సో, ఈ ఇన్ఫర్మేషన్ గనక మీకు అందరికీ నచ్చితే ప్లీజ్ సపోర్ట్ చేసి, లైక్ చేసి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. పండు రికవరీ అవ్వాలని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.